నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. 2014 ఎన్నికలకు ముందు ఒకసారి వెళ్ళారు సార్. ఇది ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే సీట్ల సర్దుబాటు అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 2.5 hours చర్చ జరిగింది. సో దీని మీద అంటే సంక్రాంతి తర్వాత ఒక క్లారిటీ రావచ్చు అని చెప్పేసి, తెలంగాణలో వచ్చిన ఫలితం ఆధారంగా ఆంధ్ర రాజకీయం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, సో ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఈ భేటీ ఉద్దేశం ఏమై ఉంటుంది అండ్ ఏ విధంగా ముందు రాజకీయం ఉండే అవకాశం ఉంటుంది? అంటే ముందు రాజకీయం ఉండేది ఏముంది, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణకి ఏం సంబంధం? పదే చెప్పాను, తెలంగాణ రాజకీయానికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? సో ఇక్కడ తెలుగుదేశం ఎన్నికల్లోనే పోటీ చేయలేదు కదా, చర్చ ఎక్కడిది అసలు? సో అనవసరంగా పదే తెలంగాణలో జనసేన పోటీ, ఆంధ్రప్రదేశ్లో ప్రభావము, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధమే ఉండదు. తెలంగాణ రాజకీయం తెలంగాణ, ఆంధ్ర రాజకీయం ఆంధ్ర రాజకీయమే. సో ఒక ఎన్నికకు మరో ఎన్నికకే సంబంధం ఉంటుంది. బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనకు సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేదని కూడా ప్రకటించారు. అంటే జనసేనతో కూడా పొత్తు లేదని ప్రకటించారు. అందువల్ల ఒకే ఎన్నిక మరో ఎన్నికకే సంబంధం లేనప్పుడు ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి సంబంధం ఎందుకు ఉంటుంది? 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయి, ఆంధ్రప్రదేశ్లో కలవలేదు కదా. సో అందువల్ల ఎన్నికలు అనేది ఒకే రకంగా ఉండవు. రాజకీయాలు అనేది ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉంటే ఇంకో రాష్ట్రం ఇంకో రకంగా ఉండొచ్చు. మీకు తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి, కేరళలో సిపిఐ కాంగ్రెస్ ప్రత్యర్థులు, బెంగాల్లో కాంగ్రెస్ సిపిఐలు కలిసి పోటీ చేస్తున్నాయి. సో ఇలా రాష్ట్రానికి మధ్య రాజకీయం మారిపోతూ ఉంటుంది. అందువల్ల తెలంగాణ లాగా జనసేన, ఆంధ్ర ఈ లింక్ చేయడం అనేది అర్థం లేని ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కలిసి పోటీ చేయాలని టీడీపీ జనసేన ఆల్రెడీ నిర్ణయించాయి, ప్రకటించాయి కూడా. సో ఇక మిగిలింది ఏంటంటే సీట్ల సర్దుబాటు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతోంది, ఒక చర్చ ఏం జరుగుతుంటే మార్చిలోనే ఎన్నికలు ఉండవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు కూడా చూశాను జగ్గంపేటలో, ఇతర చోట్ల. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేనకు 2 పార్టీలకు బలమున్న చోట సాధారణంగా రెండు పార్టీలు కూడా మాకే కావాలని అడుగుతాయి. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్కు వామపక్షాల పొత్తుల చర్చలు కూడా చివరి వరకు అదే ఇష్యూ వచ్చింది. ఆఖరికి సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, సిపిఎం పొత్తు పెట్టుకోలేదు కూడా. కారణము సీట్ల దగ్గరే పంచాయతీ. రాజకీయంగా కలవాలి అనే దాంట్లో కాంగ్రెస్కు వామపక్షాలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. రాజకీయంగా కలవాలనుకున్నా కూడా సీట్లు డిసైడ్ చేసే క్రమంలో సిపిఎం అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. భద్రాచలం, పాలేరు, మదిర ఈ సీట్లు అడిగారు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వనన్నది. ఆఖరికి పొత్తు కుదరలేదు. అందువల్ల రాజకీయపరమైన ఐక్యత, రాజకీయపరమైన అవగాహన ఉండడం వేరు, అల్టిమేట్గా అది సీట్లు సర్దుబాటు వేరు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. కలిసి వస్తే బీజేపీని కూడా కలుపుకోవాలనే విషయంలో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది అంటే సీట్ల దగ్గర. అందులో కొన్ని సీట్ల దగ్గర ఇంకా ఎక్కువ పీఠముడు వస్తుంది. ఎందుకంటే 2 పార్టీలకు బలం ఉంటుంది, 2 పార్టీల్లో బలమైన ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒకవేళ పొత్తు కనుక కుదరకపోతే అక్కడ ఒక పరస్పరం పోటీ పడాల్సి ఉంటుంది. దాని ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాలపై పడుతుంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఆ సీటు తీసుకున్న పార్టీకి ఇబ్బంది ఏమి ఉండదు. సీటు రాని పార్టీ తరఫున రిబెల్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రిబెల్స్ పోటీ చేసినప్పుడు పొత్తు ప్రయోజనం కూడా ఉండదు. ఇద్దరికీ బలం ఉన్న చోట ఓట్ ట్రాన్స్ఫర్ ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే 2 పార్టీల నుంచి కూడా ఆస్పిరేషన్ ఉంటుంది. సో వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కాంక్రీట్గా అలయన్స్ ముందుకు పోవాలి అంటే సీట్ల సర్దుబాటులో 1 నెంబర్ తేలాలి, 2 కాన్స్టిట్యున్సీస్ తేలాలి. నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని టీడీపీ జనసేనకి ఇస్తుంది? ఈసారి చూస్తే జనసేన ఎక్కువ సీట్లు అడిగే వాతావరణం కనబడుతుంది ఇప్పటివరకైతే. ఎందుకంటే టీడీపీ బలహీనపడింది అన్న భావన ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేశాడు. సో చాలా క్లిష్టమైన సమయంలో టీడీపీకి జనసేన అండగా వచ్చింది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఈ సమయంలో. అందువల్ల టీడీపీ డెస్పరేట్లీ నీడ్ జనసేన మోర్ దెన్ జనసేన నీడ్స్ టీడీపీ. జనసేన కూడా టీడీపీ అవసరము, ఎందుకంటే అసెంబ్లీలో ఈసారి బలంగా ప్రవేశించాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే సీట్లు వచ్చే అవకాశం తక్కువ. లాస్ట్ టైం ఒక్క సీట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లు ఓడిపోయాడు. అందువల్ల విడిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు తెచ్చుకోవడం అనేది కష్టమని పవన్ కళ్యాణ్ కూడా అర్థమైంది. కానీ అదే సమయంలో జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా 6%, 7%, 5% ఓటింగ్ ఉంటుంది. సో ఈ ఓటింగు గెలుపు ఓటములను నిర్ణయించగలుగుతుంది. తాము గెలవలేకపోయినా గెలుపు ఓటములు నిర్ణయించగలుగుతుంది. అందువల్ల టీడీపీకి ఓటు చాలా చాలా కీలకం. ఎందుకంటే టీడీపీకి వైసీపీకి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 2014లో కూడా 2% గ్యాప్తోనే టీడీపీ గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కు 2% ఓట్లే ఎక్కువ. సో అందువల్ల నారో గ్యాప్ ఉన్నప్పుడు ఒక బలమైన మిత్రపక్షం అనేది కీలకమవుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్య పోలరైజ్ కాంటెస్ట్ ఉంటుంది కనుక జనసేన మద్దతు కీలకమవుతుంది. అందువల్ల జనసేన ఈ పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుని, ఎక్స్ప్లాయిట్ అంటే నెగిటివ్ వర్డ్ అనుకుంటే, సో తనకు అనుకూలంగా మార్చుకొని ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు అడిగినప్పుడు అది కూడా పరస్పరం ఇద్దరికీ బలమున్న చోట్ల జనసేన అడిగినప్పుడు టీడీపీ కూడా బలమున్న చోట అడిగినప్పుడు ఈ ఛాలెంజ్ తప్పదు. ఏదో రాయలసీమలో టీడీపీ జనసేన సీట్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ టీడీపీ బలంగా లేదు, జనసేన బలంగా లేదు. కానీ మీకు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలు, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో సీట్లు పంపిణీ అనేది చాలా చాలా కీలకమవుతాయి. ఎందుకంటే 2 పార్టీలకు కూడా అక్కడ బలమైన ఓటింగ్ ఉంది. 2 పార్టీల వెనకాల ఉన్న కీలక సామాజిక వర్గాలకు కూడా ఈ 4 జిల్లాల్లో బాగా ఉన్నారు. సో అందువల్ల డెఫినెట్గా ఆ ఛాలెంజ్ని అధిగమించడానికి ముందస్తుగా ప్రిపేర్ కావడం. ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం అంటే అదొక జెస్చర్. రాజకీయాల్లో ఆప్టిక్స్ కీలకం. సో రాజకీయాల్లో ఆ రకమైన ఆప్టిక్స్ ఎందుకు ఉంటుంది అంటే జనసేనకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం, పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇస్తున్నాం అనే సంకేతాన్ని పంపించడం ద్వారా జనసేన ఓటర్లు పొత్తు ఉన్నప్పుడు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ పూర్తిగా కావాలి. టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ఫర్ కావాలి. ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఆ రకమైన సాలిడారిటీ, ఆ రకమైన బాన్హోమీ, స్నేహము కనిపించాలి 2 పార్టీలకు. అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం ద్వారా 2 పార్టీల కార్యకర్తలకు, ఓటర్లకు ఒక సంకేతాన్ని పంపడం. తెలుగుదేశం స్కీమ్ ఆఫ్ థింగ్స్లో, చంద్రబాబు నాయుడు ప్రణాళికలో పవన్ కళ్యాణ్కు కీలకమైన స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు వైసీపీ తెలివిగా జనసేన ఓటర్లను రెచ్చగొడుతుంది. సో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేష్టం కొరకు రాజకీయం చేస్తున్నాడు, కాపుల ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర పెడుతున్నాడు, ఇలాంటి అనేక విమర్శలు చేస్తూ జనసైనికుల్లో ఆ రకమైన భావనను రెచ్చగొడుతున్నారు. సో ఈ రెచ్చగొట్టే సందర్భంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం ద్వారా జనసేనకు, పవన్ కళ్యాణ్కు టీడీపీ, చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారో, గౌరవం ఇస్తున్నారో అన్న సంకేతాన్ని పంపించడం కూడా కీలకమవుతుంది. ఆ ప్రాధాన్యత, గౌరవం సీట్ల విషయంలో కూడా ఉండే అవకాశం ఉందా సార్? అంటే అది సీట్ల ఆప్టిక్స్ ఉన్నంత ఈజీగా సీట్లు కావు కదా. గౌరవప్రదమైన ఆప్టిక్స్ అనేది వేరు, సీట్లు వేరు. ఆప్టిక్స్ బాగానే ఉంటుంది, కానీ సీట్లు వచ్చే సమయానికి ఒక్కొక్క సీట్ దగ్గర పేచి ఉంటుంది. అంటే ఆప్టిక్స్ ఉన్నంత ఈజీ సీట్లు కావు. ఇంటికి పోవడం మళ్ళీ 4 సార్లు ఇంటికి పోవచ్చు, ఏముంది. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవచ్చు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి పోవచ్చు. సీట్లు ఇచ్చే క్రమంలో ఏమవుతాయంటే బలాబలాల ఆధారంగా సీట్ల పంపిణీ జరుగుతుంది. అల్టిమేట్గా గెలవాలి కదా. టీడీపీ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది అంటే, టీడీపీ అనే కాదు, బలమైన పార్టీ ఒక కూటమిలో గెలవాలి కదా అనే ఆర్గ్యుమెంట్ పెడతారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చల్లో కూడా కాంగ్రెస్ అదే పెట్టింది. మీకు సీట్లు అడుగుతున్నారు, మీరు సంతోషం, మీకు 3, 4, 5 అడుగుతారు, ఇవ్వడానికి మాకు అభ్యంతరం అని కాదు. ఇచ్చినా మీరు గెలుస్తారా? గెలవనప్పుడు మరి మీరు పోటీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అల్టిమేట్గా మనం గెలవాలి కదా. అందువల్ల మీకు గెలిచాక ఎమ్మెల్సీలు ఇస్తాం, కానీ ఒక్క సీటుకే ఒప్పుకోండి అని అడిగింది కాంగ్రెస్. ఎందుకంటే మీకు ఇచ్చినా మళ్ళీ
గెలవకపోతే ఉపయోగం లేదు కదా అని. అందువల్ల బలమైన పార్టీ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మీకు జనసేనకి ఇస్తాం కరెక్టే, మీరు గెలవాలి కదా అని, మా తెలుగుదేశం అభ్యర్థి అయితే గెలుస్తాడని. కానీ చిన్న పార్టీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ సీట్లో పోటీ చేయాలి, ఎక్కువ సీట్లో గెలవాలి, ఎక్కువ సీట్లో ప్రజెంట్ చూపాలని ఉంటుంది. సో అందువల్ల పెద్ద పార్టీ మనస్తత్వానికి చిన్న పార్టీ మనస్తత్వానికి మధ్య ఆ తేడా ఉంటుంది. ఆ తేడాను అధిగమించి రెండు పార్టీలు గెలవగలిగేటువంటి సీట్లు ఏవి, ఏ పార్టీ పోటీ చేస్తే గెలుస్తుంది అనేటువంటి అంచనాతో పొత్తు వల్ల నష్టం జరగదు, పొత్తు వల్ల లాభం జరగాలి. సో రెండు పార్టీలు పోటీ చేస్తే కొన్ని సీట్లు ఓడిపోతే చరిత్ర మనకు చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు మీకు బీహార్లో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో ఎక్కువ ఓడిపోయారు, ఆర్జేడీ ఇచ్చిన సీట్లలో స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ కనుక కొన్ని తక్కువ సీట్లు ఇచ్చుంటే బీహార్లో ఇప్పుడు కాదు, నితీష్ కుమార్ ఇటువైపు రాకముందే మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పడేది. చాలా సందర్భాలు మీకు 2009లో కూడా టీడీపీ టీఆర్ఎస్కి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చింది. దాని ఫలితంగా బలం లేని సీట్లు కూడా టీఆర్ఎస్ తీసుకొని ఎన్నికల్లో ఓడిపోయింది. సో అందువల్ల ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది. చిన్న పార్టీ ఏమో తాను గెలవగలిగే బలం ఉన్నదా లేదా అనేది సంబంధం లేకుండా సీట్లు అడుగుతుంది. పెద్ద పార్టీ ఏమో గెలవాలి కదా అనే ఆర్గ్యుమెంట్ పెడుతుంది. సో ఈ రెండింటి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడమే ఇప్పుడు ఛాలెంజ్.